వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం మలనిర్మోచనం పుంసాం జలస్నానం దినే దినే సకృద్గీతాంబజి స్నానం సంసార మలమోచనం సంసార మలమోచనం. భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞానయోగము. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సహ అర్జున. త్యక్త్వా దేహం పునః జన్మ, త్యక్త్వా దేహమును సాలించిన తర్వాత పునః మరల జన్మమును నా ఏతి పొందరు, మాం ఏతి నన్నే పొందుతున్నారు అనే మాటల్లో ఇది భక్తిపరంగా చెప్పుకునే అంశం ఒకటి, జ్ఞానపరంగా చెప్పుకునే అంశం ఒకటి. భక్తిపరంగా చెప్పుకోవాల్సి వస్తే భాగవతం 10వ స్కందం పరమాత్మ యొక్క లీలలు, ఆయన అవతారము, ఆయన కర్మలు, దివ్యమై ఉన్నటువంటి లీలా విధానముగా మనకు భాగవతం బోధిస్తుంది. అది ఇక్కడ సర్వేశ్వరుడు చెప్తున్నటువంటి యొక్క మాట, ఎవరైతే నా యొక్క దివ్యమై ఉన్నటువంటి అవతారమును, దివ్యమై ఉన్నటువంటి కర్మను తత్వతః అన్నారు. ఇక్కడ తత్వతః అంటే యథార్థముగా అని అర్థం. యథార్థముగా తెలుసుకున్నట్లయితే వారు తిరిగి మరలా ఈ లోకంలో పుట్టరు, ఇది అంటున్నటువంటి మాట. ఎందుకంటే ఇది భక్తిపరంగా చెప్పుకునేటువంటి యొక్క అంశంలో భాగవతం మనకి సహకరిస్తుంది. కానీ జ్ఞానపరంగా చూసినట్లయితే ఇక్కడ మరి సర్వేశ్వరుడు, అంతటా వ్యాపకమై ఉన్న సర్వేశ్వరుడు మహాకారణమునందు ఆయన కాలస్వరూపుడుగా ఉన్నాడు. కాలోస్మి లోకక్షయ కృత్ ప్రవృద్ధ. కాలః అస్మి, నేను కాలస్వరూపుడనై, క్షయకృత్ సమస్త విశ్వములో ఉన్న జీవులందరినీ కూడా నేను క్షయింపజేస్తూ ఉన్నాను. అది అందువల్ల పరమాత్మ భగవద్గీతలో చెప్పే అంశాలు కొన్ని ఉన్నాయి. అమృతం చైవ మృత్యుశ్చ అని అంటారు. అమృతం, అమృతమును, మృత్యువును అయి ఉన్నాను. ఇది మహాకారణ స్థలమునందు చెప్పినటువంటి యొక్క అంశం. ఇది మృత్యువు అంటే రోజుకు 21,600 సార్లుగా సంచరిస్తున్నటువంటి శ్వాస, దాని ద్వారా మనం కోల్పోతున్నటువంటి ఆయువు. ఇది ఈశ్వర స్థలం కనుక ఈశ్వరుడు లయకర్త అని చెప్పి అంటాం. కాబట్టి ఈ ప్రకారంగా మన యొక్క ఆయువంతా కూడా రోజు రోజు కూడా తరిగిపోతూ ఉన్న పరిస్థితి. ఎంతకాలం మన మనస్సుని ఇంద్రియాలకు అనుసంధానం కలిపి వ్యవహార దశలో సంచరించే నాటికి మనకున్నటువంటి ఆయువంతా కూడా తరిగిపోయే పరిస్థితి. ఇది గమనించాల్సిన అంశము. ఈ ప్రకారంగా మృత్యువు అన్నాడు, మృత్యువునై ఉన్నాను అని అన్నాడు. అమృతం చ ఏవ, అమృతమునై ఉన్నాను అన్నాడు. అమృతము అని చెప్పనంటే ఎవరు ధ్యానము ద్వారా హంస యొక్క ఆశ్రయమునందు ఈశ్వరుణ్ణి ఆరాధిస్తారో దాని ఈశ్వరారాధన అంటారు. సర్వవ్యాపకమై, ఇంద్రియ అగోచరమై, సమస్త విశ్వ జగత్తుకు అధిష్టాతయై ఉన్నటువంటి మాయా ఉపాధి కలిగి ఉన్నటువంటి ఈశ్వరుడు ఆయన అంతటా వ్యాపకమై ఉన్నటువంటి వాడై ఉండి మనలో మహాకారణ స్థలమునందు ఆయన నివాసముగా చేసుకుని ఉన్నాడు. అందువల్ల ఆ మహాకారణమునందు ఎవరైతే మనసును పెట్టి ఈశ్వరుణ్ణి ధ్యానిస్తారో, ఆ ఈశ్వరుణ్ణి ధ్యానించు వారికి ఆయన అమృతం. అమృతం, అమృతం అంటే నాస్తి మృతం మరణం యస్య సహా అమృతం.
కాబట్టి మరణ ధర్మం లేనటువంటి ఏ బ్రహ్మం అయితే ఉన్నదో ఆ బ్రహ్మము యొక్క స్వరూపమే తానై ఉన్నటువంటి విధానము. కాబట్టి మహాకారణ స్థలమునే మృత్యువు అని, మహాకారణ స్థలమనే అమృతం అని. అనగా మనస్సుని ఇంద్రియాలతో సంబంధం పెట్టిపోయేంతకాలం ఆయన మృత్యువు యొక్క రూపముగా ఉంటాడు. మన ఆయువుని హరించి వేస్తాడు, తరిగింపజేస్తాడు. ఎప్పుడైతే నివృత్తి మార్గం వైపుగా ప్రయాణం ఆరంభం చేస్తావో ఆ నివృత్తి మార్గం వైపుకు పోతున్నటువంటి వారికి ఆయన గారు అమృత స్వరూపుడై మరి ఆ బ్రహ్మము యొక్క ప్రాప్తిని పొందిస్తున్నటువంటి విధానముగా భావించినట్లయితే మన మహాకారణ స్థలముగా ఉన్నటువంటి ఆ భాగాన్ని ఈశ్వర స్థలముగా శాస్త్రములు బోధిస్తూ ఉన్నాయి. కూటస్థ అక్షర ఉచ్యతే 18వ అధ్యాయం 15వ అధ్యాయంలో చెప్పిన మాట. కూటస్థ అక్షర, కూటస్థుడు ఆయనే అక్షరుడు అనగా ఈశ్వరుడు అని చెప్పి అన్నారు. కాబట్టి ప్రకారముగా మహాకారణమునందు ఉన్నటువంటి ఈశ్వరుడు ఆయన మరి ఆవిర్భావం కావటం అని చెప్పనంటే నివృత్తి మార్గం అనేటువంటి యొక్క మార్గాన్ని అవలంబించినటువంటి వారికి మాత్రమే అక్కడ ఈశ్వరత్వం అనేటువంటిది ప్రస్ఫుటముగా వాళ్ళకి అనుభవానికి వస్తుంది. అందువల్ల మరి మనస్సుని నివృత్తి వైపుకి మరలింప చేయాలి. కానీ ప్రవృత్తి అనేటువంటి యొక్క అంశం స్వాభావికముగా స్వతసిద్ధముగా అందరికీ విశ్వంలో పుట్టుకతో వచ్చినటువంటి ఒక ప్రకృతి యొక్క ధర్మం. అది ప్రకృతి ధర్మం అనగా ఇంద్రియాలతో మనస్సు కలిసి పోయేటువంటి విధానముగా ఉన్నటువంటి భాగం ప్రకృతి యొక్క ధర్మం. అందువల్ల ప్రకృతి ఆ విధముగా అందరినీ కూడా తన వైపుకి మళ్లించుకుని తీసుకుపోతూ ఉన్నది. ప్రకృతే క్రియమాన అని అన్నట్లుగా అది ఆ విధముగా తీసుకుపోతుంది. కాబట్టి ఎవరైతే మనస్సుని నివృత్తి మార్గంగా హంస యొక్క ఆశ్రయంలో పెడతారో ఆ విధముగా ఉన్నటువంటి వారికి మాత్రమే మరి అక్కడ భగవంతుడు ఈశ్వరుడు మరి ఆవిర్భవించుట అని అర్థం. వారి యందు ఈశ్వరుడు శేషించి ఉండుట కనుక వారు ఈశ్వరాంశతో ఉన్నటువంటి వారుగా మనం మహాత్ములు భావిస్తాము. ఇవన్నీ కొంచెం గమనించాల్సిన అంశాలు. ఎందుకంటే ఆ శ్లోకంలోనే మరి తత్వతః అని చెప్పి అన్నారు. తత్వతః అంటే యథార్థముగా అని అర్థం. కానీ మనం ఏంటంటే ఇది కేవలం ఒక కావ్య రూపముగా భాగవత అంశముగా భగవంతుని యొక్క లీలా విధానముగా అవతార సిద్ధాంతముగా భక్తి భావనగా చెప్పుకొస్తూ ఉన్నటువంటి అంశం అయితే ఇక్కడ జ్ఞానపరంగా చూసినట్లయితే సర్వేశ్వరుడు ఆయన ఆవిర్భావం కావటం అనేటువంటి యొక్క అంశము అది మహాకారణమునందు ఎవరైతే మనస్సును పెట్టి ధ్యానిస్తూ ఉంటారో ఆ ధ్యానం చేసేటువంటి వారి యందు ఆ సర్వేశ్వరుడు ఆవిర్భావం అవుతాడు. ఆ కావటమే జన్మ అనేటువంటి అంశముగా తీసుకున్నట్లయితే మే జన్మ దివ్యం, అది చాలా దివ్యమై ఉన్నటువంటి జన్మ అనగా ఈశ్వరత్వం ఆవిర్భావం అవుతుంది. ఇంతకాలం జీవత్వమే మనలో శేషించి ఉన్న విధానమైతే అంటే ఆ జీవత్వం అనేది అంతరించి ఈశ్వరత్వం అనేది మహాకారణము యొక్క విధానముగా ఆవిర్భావం కావటం అవుతుంది. అందువల్లే వారి యందు ఈశ్వరత్వం అనేటువంటిది ప్రస్ఫుటముగా మరి శేషించి ఉంటుంది. ఈశ్వర సంబంధమై ఉన్నటువంటి మహిమలు కానీ ఈశ్వర సంబంధమై ఉన్నటువంటి విద్యలు కానీ అన్నీ కూడా వాళ్ళకి చక్కగా వచ్చేస్తాయి, బ్రహ్మనిష్ట ద్వారా వచ్చేస్తాయి. ఆ ప్రకారంగా మరి ఆయన జన్మ దివ్యమై ఉన్న జన్మ ఏంటంటే మరి ఆ మనస్సుని హంస యొక్క ఆశ్రయంలో ఉంచినప్పుడు వారిలో ఈశ్వరత్వం అనేటువంటిది ఆవిర్భావం అవుతుంది. మరి ఆవిర్భావమైనప్పుడే వారు మరి నివృత్తి మార్గం వైపుకు పూర్తిగా ప్రయాణమై శుద్ధ బ్రహ్మమును పొందటం జరుగుతుంది. ఆ శుద్ధ బ్రహ్మమును పొందిన విధానాన్ని అనుసరించి చెప్తున్నమాట దేహం త్యక్త్వా పునః జన్మ నయేతి. వాళ్ళు దేహమును వదిలిన తర్వాత మళ్ళీ పుట్టబోరు అన్నారు. మరి పుట్ట ఉండగా ఏమవుతున్నారు అనే మాటకి మాం ఏతి సహ అర్జున, మాం ఏతి నన్నే పొందుతూ ఉన్నారు అన్నాడు. ఈ మాటలు చూసినట్లయితే ఇది కేవలం నివృత్తి మార్గం యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశాన్ని స్వామివారి ఇక్కడ మనకి బోధిస్తున్నటువంటి విధానం.
ఎందుకంటే కేవలం భౌతికముగా లౌకికముగా భక్తిపరంగా ఉన్నటువంటి వారు దేహమును వదిలి మళ్ళీ జన్మ ఎత్తరు అని చెప్పనన్నట్లయితే దానికి జ్ఞాన సంబంధమై ఉన్నటువంటి యోగ సంబంధమై ఉన్నటువంటి అంశాలు నిరుపయోగమైపోతాయి. ఏమి కేవలం బాహ్య విధానముగానే తనకు మరి జన్మరాహిత్యమై వచ్చేట్లయితే మరి బ్రహ్మజ్ఞానాగ్ని జ్ఞానాగ్ని ధ్యానాగ్ని ఇవన్నీ కూడా నిరుపయోగం అవుతాయి. తర్వాత యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులు అనబడేటువంటి యొక్క అంశములో కూడా అవి నిరుపయోగం లేకుండా పోయే పరిస్థితి ఏర్పడుతుంది. అందుచేత ఇక్కడ మనం కొంచెం సూక్ష్మముగా గ్రహించినట్లయితే ఈశ్వరుడు అని చెప్పి అన్నప్పుడు సర్వవ్యాపకుడై ఉన్నటువంటి యొక్క భగవంతుడు ఆయన మనలో మరి ఏం చేస్తున్నాడు అంటే బ్రాహ్మయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాన్ని మాయయ ఆయన ముకుత్రాడనేటువంటి యొక్క శ్వాసను పట్టుకుని సకల జీవుల్ని కూడా ఆడిస్తున్నాడు అనేటువంటి యొక్క అంశము. అందువల్ల సకల ప్రాణులు ఒక మానవుడే కాదు సకల ప్రాణులు అన్నీ కూడా మరి ఈశ్వరుడుకు ఆ కాలం యొక్క చేతిలో సమస్త జీవులన్నీ కూడా పరిభ్రమిస్తున్నటువంటి విధానం కాబట్టి గమనించుకోవాల్సిన అంశం ఇది. ఈ ప్రకారముగా ఆయన కాలస్వరూపుడుగా మహాకరణమునందు హంసరూపముగా ఉన్నటువంటి విధానం కాబట్టి మరి అక్కడ కాలరూపుడై ఉన్నటువంటి యొక్క తాను అమృత రూపుడు కావాల్సి ఉంటుంది. కనుక అమృత రూపుడు కావాలని చెప్పనంటే నువ్వు మనస్సుని భగవంతుని కల్పించాలి. మృత రూపుడు కావాలని చెప్పన్నట్లయితే ఇంద్రియాలని మనస్సుని ఇంద్రియాలకు స్వాధీనం చేయాలి. ప్రస్తుతం మనం చేస్తున్న పని ఏమిటి అంటే విషయాలకు మనస్సుని ఇంద్రియాలకు మనస్సును స్వాధీనం చేశాము. కాబట్టి ఇది కేవలం భక్తి విధానముగా ప్రవృత్తి విధానముగా ఉన్న అంశము కనుక దీనివల్ల నేను కాలస్వరూపుడనై ఉన్నాననేటువంటి మాటగా ఆయన చెప్పుకొస్తూ ఉన్నటువంటి పరిస్థితి. తను కాలస్వరూపుడుగా ఉండి ఆయన చేతుల్లో మరణిస్తామా లేదా అమృత రూపులమై బ్రహ్మము యొక్క ప్రాప్తిని మనం పొందే విధానం చేసుకుంటామా అనేది మనం నిర్ణయించుకోవాల్సిన అంశము. కేవలం మనస్సుని ఇంద్రియాలకు మాత్రమే పరిమితం చేసినట్లయితే దాని చేత మరి దాని వలన కేవలం మనస్సును ఇంద్రియాలకు పరిమితం చేసినట్లయితే దానివల్ల మనలో ఆ ఈశ్వరుడు కాలరూపుడై మన ఆయువును తరిగింపజేసి ఇక ఈ శరీరాన్ని మృత్యుగుహలోకి తోసేస్తాడు. జీవుణ్ణి వేరే గతులకు ప్రయాణం చేసే విధానంగా తీసుకుపోతాడు. అది అందుచేత ఇక్కడ మనం గమనించినట్లయితే అమృతం అని చెప్పి అనే మాటకి మనస్సుని శ్వాసతో పెట్టినటువంటి యొక్క విధానములో ఆయన అక్కడ ఆవిర్భావం కావటం అనేటువంటి యొక్క అంశమే మే జన్మ దివ్యం. ఇది కొంచెం సూక్ష్మముగా మన మూలతత్వానికి పోయి చూస్తూ ఉన్నాం. ఎందుకంటే సర్వేశ్వరుడు అని చెప్పనంటే కైలాసగిరి మీద ఉన్నటువంటి స్వామి అనేటువంటి అంశముగా మనలో ఉంటుంది. ఇక్కడ చెప్పే మాట ఉపనిషత్తులలో ఈశ్వరుడు అని చెప్పన్నప్పుడు కూటస్థుడు అంతటా వ్యాపకమై ఉన్న స్వరూపము. ఈశావాస్యం ఇదం సర్వం యత్కిం జగత్యాం జగత్తో తేన తెక్తేన భుంజీత మా కృత కశ్చిత్తనం భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం అని మనకి శాస్త్రం భగవద్గీత బోధిస్తున్నటువంటి యొక్క అంశము. కాబట్టి మరి ఆ ప్రకారంగా మనలో ఆ ఈశ్వరుణ్ణి ఆవిర్భవింపజేసుకోవాల్సి ఉంటుంది. అది అయితే మరి అక్కడ గీతలో సంభవామి యుగే యుగే అనేటువంటి విషయం ఏమిటని చెప్పానంటే ధర్మ సంస్థాపనార్థాయ అనేటువంటిది పరిత్రాణాయ సాధూనాం అనేటువంటి అంశాలుగా వచ్చేటువంటి యొక్క అంశం అది. ఇది జ్ఞానపరంగా ఉన్నటువంటి యొక్క అంశం మూలతత్వం ఈశ్వరుడి యొక్క మూలతత్వము అర్థం. ఎందుకంటే ఆయన మత్స్య వరాహ నారసింహ పరశురామ రామకృష్ణ ఇట్లాగా మనం చెప్పుకొచ్చేటువంటి అన్నీ కూడా ఆయన యొక్క లీలా విధానముగా ఉన్నటువంటివి. అవి కొద్ది కాలం ఉంటుంది, దేహం వెళ్ళిపోతుంది. మనం ఉన్నాం అనుకోండి, కొద్ది కాలం మనకి దేహం ఉంటుంది, మనం కూడా ఈ దేహం సాధించి నిష్క్రమించాల్సి ఉంటుంది. అయితే మన యొక్క మూల స్వరూపం ఏమిటని చెప్పానంటే ఈ దేహము యొక్క అధిష్టాతగా ఉన్నటువంటి ఆ జీవ పదార్థమే మన యొక్క మూల స్వరూపముగా
ఉన్నది. అట్లాగా ఆయన కూడా అనేక శరీరాలు ధరించినప్పటికీ కూడా ఆయన మూల స్వరూపం ఏమిటని చెప్పినట్టు ఈశ్వరుడు, మాయా సమన్వితమై ఉన్నటువంటి ఈశ్వరుడు. ఆయన సర్వవ్యాపకుడై ఉన్న విధానం. అయితే మన విషయంగా చూసినట్లయితే మనం సర్వవ్యాపకంగా జీవుడు లేడు. శరీర భిన్న జీవ అంతవరకే. ప్రతి శరీరమునందు వ్యాపకమై ఉన్నటువంటి వాడు ఈశ్వరుడు అనేటువంటి అంశము. కాబట్టి మరి ఆ ప్రకారముగా ఆ సర్వేశ్వరుడు అంతటా ఉన్నప్పటికీ కూడా మనలో ఉన్నాడు, మన అందరిలో ఉన్నాడు. ఆ ఉన్నటువంటి ఆయన ఎలా ఉన్నాడు అంటే నిరంతరంగా శ్వాసను పట్టుకుని ఆడిస్తూ మన ఆయువును తరిగింపజేస్తూ కాలస్వరూపుడుగా ఉన్నటువంటి అతనిని మన అమృత స్వరూపుడుగా పరిణమింపజేసుకోవాల్సి ఉంటుంది. అది చేసుకోవాలని చెప్పి అన్నట్లయితే మరి మనం మన మనస్సుని హంస యొక్క ఆశ్రయంలో పెట్టినట్లయితే మనలోనే ఆ ఈశ్వరుడు ఆవిర్భావమై అమృత ప్రాప్తిని పొందింపజేసేటువంటి వాడుగా ఉంటాడు. కాబట్టి ఈ ప్రకారంగా మనం సర్వేశ్వరుణ్ణి గ్రహించుకోవాల్సి ఉంటుంది. మే జన్మ దివ్యం అనే మాటగా మనం ఇంతవరకు చెప్పుకోవటం జరిగింది. మే కర్మ దివ్యం, మే నా యొక్క కర్మ అనేది కూడా దివ్యం. దివ్యం అంటే చాలా గొప్పదై ఉన్నటువంటి యొక్క విధానము. కాబట్టి మే కర్మ అని చెప్పనంటే ఏమిటి? ఇక్కడ మామూలుగా ఇంద్రియ కర్మలు, దేహ కర్మలు, ప్రాణ కర్మలు, నిత్య కర్మలు, నైమిషిక కర్మలు, పుణ్యకర్మలు, పాప కర్మలు, నానా రకాలై ఉన్నటువంటి కర్మలన్నీ లోకంలో ఉన్నాయి. అవి కరచరణాదులతో మనం ఆచరించేటువంటి విధానముగా ఉన్నటువంటి కర్మలు అని అర్థం. నిత్య కర్మలు రోజువారీగా మనం చేసుకోవాల్సి ఉన్నాయి. లేవగానే ఇంట్లో పనులు చేసేటువంటి విధానము, మగవాళ్ళకు ఉండే పనులు మగవాళ్లకు, ఆడవాళ్ళ పనులు ఆడవాళ్లకు, విధముగా నిత్యం ఉండే కర్మలు నిత్య కర్మలు అని చెప్పి అన్నారు. నైమిత్య కర్మలు అని చెప్పినంటే ఏదైనా పండగ పబ్బాలు వచ్చినప్పుడు, లేదా ఇంట్లో ఏదన్నా పెద్దలకు మాసికాలు పెట్టుకోవాల్సి వచ్చినప్పుడు, లేదా వ్రతాలు చేసుకోవాల్సి వచ్చినప్పుడు, అవన్నీ కూడా చేసుకునే విధానాలని నైమిత్తిక కర్మలు అని చెప్పి అంటారు. నైమిత్తిక అంటే నిమిత్తం, కారణం అన్నమాట. ఇప్పుడు మా ఇంట్లో సత్యనారాయణ పూజ అండి అనే విధానముగా మాకు ఆచారంగా ఎప్పటి నుంచో ప్రతి సంవత్సరం వస్తూ ఉంటుంది అని చెప్పుకోవటం. ఈ ప్రకారంగా ఇవన్నీ కూడా ఒక నిమిత్తముగా ఉండే కూడా నైమిత్తిక కర్మలు అని చెప్పని అంటారు. ఇక శాస్త్రపరంగా పోయినప్పుడు శాస్త్రంలో శాస్త్ర విరుద్ధ కర్మలు, శాస్త్ర నిషేధ కర్మలు, శాస్త్ర విహిత కర్మలు, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిదేవో భవ అని విధిముఖముగా చెప్పేటువంటి యొక్కవన్నీ కూడా శాస్త్రం మనకి శాసిస్తూ ఉన్నది. కాబట్టి అది శాస్త్ర విహిత కర్మలు అన్నారు. శాస్త్ర నిషిద్ధ కర్మలు, శాస్త్రం ఏవైతే వద్దని చెప్పి అంటూ ఉన్నదో అవి చేయకుండా ఉండటము శాస్త్ర నిషిద్ధ కర్మలు అని చెప్పి అన్నారు. ఈ ప్రకారంగా వీటిల్లోనే పుణ్యకర్మలు, పాపకర్మలు, సహజ కర్మలు, నానా రకాలుగా ఉన్నటువంటి కర్మలన్నీ కూడా మనం సూక్ష్మదేహం స్థూలదేహముతో ఆచరిస్తూ ఉన్నటువంటి యొక్క అంశము ఇది. స్థూలదేహము, సూక్ష్మదేహము ఈ రెండింటి యొక్క సంబంధముగా వ్యవహరింపబడుతున్నటువంటి కర్మలు, మనం రోజువారీగా చేస్తున్న కర్మలు, వాటి ద్వారా మనకి పుణ్యం రావచ్చు, పాపం రావచ్చు, విధముగా అనేక సంస్కారాలు వచ్చి సూక్ష్మదేహంలో పడుతూ ఉన్నాయి. వీటి గురించి మనకు భారతంలో చాలా సవిస్తారముగా ఆ కర్మ సిద్ధాంతం అనే అంశం మీద బాగా చక్కగా భీష్ముల వారు శాంతి పర్వంలో బోధించే విధానం బాగా ఉన్నది. అక్కడ గమనించండి. ఈ భారతం మొత్తం కూడా ఒక ధర్మశాస్త్రమే. ఆ ధర్మశాస్త్రాన్ని ఆ ప్రకారంగా మన ముందు ఒక పాత్రల రూపకంగా మనకి ఆ యొక్క సంస్కారాన్ని అందించినటువంటి యొక్క విధానము. కాబట్టి ప్రకారముగా మరి చూసినట్లయితే నిత్య కర్మలు, నైమిత్య కర్మలు, పుణ్యకర్మలు, పాపకర్మలు, సహజ కర్మలు, శాస్త్ర నిషిద్ధ కర్మలు, శాస్త్ర విహిత కర్మలు, అవన్నీ ఈ దేహ ఇంద్రియాల సంబంధముతో చేస్తున్నటువంటి విధానాలు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే మే జన్మ దివ్యం, మే కర్మ దివ్యం అన్నాడు. మే అంటే నా యొక్క అని చెప్పి అర్థం. ఏమిటా దివ్య కర్మ అని చెప్పని చూసినట్లయితే అది గురుదేవుల ద్వారా మనకు ఇవ్వబడుతున్నటువంటి నివృత్తి సంబంధమై ఉన్నటువంటి ధ్యానం అయితే ఉన్నదో
అది భగవంతుని యొక్క సంబంధమై ఉన్నటువంటి దివ్య కర్మ. దీన్నే మీకు 4వ అధ్యాయంలోనే, ఈ అధ్యాయంలోనే పరమాత్మ బ్రహ్మకర్మ అనే పదం కూడా ఆయన వాడటం జరిగింది. దాన్ని బ్రహ్మకర్మ సమాధిన అన్నారు. అది బ్రహ్మకర్మ అని అక్కడ మే దివ్య కర్మ, నా యొక్క దివ్యమై ఉన్న కర్మ అనగా మనస్సును హంస యొక్క ఆశ్రయంలో పెడతాము. ఇది సోహం అనేటువంటి అంశముగా ఉన్నది మనలో. సోహం అనగా శ్వాస మామూలుగా అందరి యందు హంస అనే రూపముగా ఉంటుంది. హంస హంస అంటే హనహింస గత్యవసాదనేషు. హ హ అంటే చంపటం అనే అర్థం వస్తుంది. కాబట్టి హన హన అంటే చంపటం, హన హింస అంటే హింసించటం, గతి అవసాదనం చివరికి ఉనికి లేకుండా చేసేయటము అనేటువంటి యొక్క అంశం హకారములో వచ్చే విధానం. కాబట్టి మరి హంసహ అనే దాంట్లో మన ఆయువంతా తరిగింప చేయబడి మృత్యువు యొక్క సన్నిధికి తీసుకోబోబడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి హంస అని చెప్పని ఎప్పుడైతే మరి మనం ఈశ్వర సంబంధమై ఉన్న సోహం భావ ధ్యాన కర్మను ఆరంభం చేస్తామో, ఇది మే కర్మ దివ్యం అని చెప్పని అంటూ ఉన్నారు. ఇది ఈశ్వరునికి సంబంధించినటువంటి యొక్క కర్మ దివ్యం అని చెప్పని అన్నారు. కాబట్టి ప్రకారముగా మహాకారణమునందు ఈశ్వరుని యొక్క సన్నిధిలో ఉండి ధ్యానం అనేటువంటి యొక్క అంశాన్ని శీలించినప్పుడు ఆ హంస అనేదే సోహముగా పరిణమిస్తుంది. ఇది అందువల్ల ఈ సోహం అనేది ఎవరు మనస్సుని సంకల్పాల నుండి వేరు చేసి నిశ్చలముగా మరి ఆ ధ్యానములో ప్రవేశింపజేసినప్పుడు మరి హంస యొక్క అనేటువంటి దాని ఉనికి మార్చుకుని సోహం అనేటువంటి యొక్క భాగానికి వస్తుంది. దీన్నే గాయత్రి మహామంత్రంలో కూడా పంచశీర్షోపనయనే వినియోగ అని చెప్పి అన్నారు. పవనే ద్విజాత అని కూడా చెప్పారు. పవనము ద్విజాత, రెండవ పుట్టుక పొంది ఉన్నది అన్నారు. రెండవ పుట్టుక పొంది ఉన్నది అని చెప్పిన మాట ఏమిటి అంటే అది సోహముగా పరిణమించి ఉన్నది అని అర్థం. కాబట్టి మాటలు మనం గమనించుకోవాల్సి ఉంటుంది. శాస్త్రంలో చాలా శుద్ధముగా మహాత్ములు మనకు విషయాలని అందిస్తూ ఉన్నారు. అయితే సంస్కృతం యొక్క పరిధి లేనటువంటి వాళ్ళు కాబట్టి అర్థం చేసుకోవడం కష్టం అవుతుంది. అందుచేత చెప్పడం మాత్రం పూర్ణముగా వాళ్ళు చెప్పేశారు. ఈ ప్రకారంగా మరి ఆ స్వామివారు చెప్పిన విధానంగా అది అజపానామ గాయత్రిగా అమ్మవారి యొక్క 5 శిరస్సులు అని చెప్పినంటే సోహం అనే దాంట్లో నీకు 5 ఉంటాయి. హంసహ అనే దాంట్లో 4 ఉంటాయి. కనుక హంసకు 4 పాదములుగా మీకు సీతారామాంజనేయంలో వస్తుంది. కాబట్టి సోహం అని చెప్పి అన్నప్పుడు పంచశీర్షోపనయనే వినియోగ, అమ్మవారికి 5 శిరస్సులు అనేటువంటి విధానముగా సోహం అనేది వస్తుంది. ఒక పవిత్రమై ఉన్నటువంటి వాతావరణం వ్యక్తిలో ఆవిర్భావం అవుతుంది. ఇంతకాలముగా హింసారూపముగా ఆయువును తరిగింపజేస్తూ మృత్యువు వైపుకు లాక్కుపోయేటువంటి యొక్క శ్వాస ఈనాడు అమృతం వైపుకు తీసుకుపోయేటువంటి యొక్క శ్వాసగా పరిణమించింది. కాబట్టి మృత్యువు వైపుకు తీసుకుపోయే విధానముగా ఉన్నటువంటి శ్వాసనేమో హంస అని చెప్పిన అన్నాం. అమృతమకు బ్రహ్మము యొక్క వైపుకు తీసుకుపోయేటువంటి యొక్క శ్వాసనేమో అమృతం అనేటువంటి మాటగా చెప్పుకొచ్చారు. ఈ ప్రకారంగా మరి మనస్సు ఎప్పుడైతే శ్వాస యొక్క పరిధికి వచ్చేసిందో ఇక అక్కడ శ్వాస అనేది హంసగా ఉన్నటువంటి తన యొక్క ఉనికిని మార్చుకుని సోహముగా తనను మార్చుకుంటుంది. ఆ తర్వాత ఏర్పడేటువంటిది మరి ఆ తత్వమసి అనేటువంటి అంశము. అది చాలా గొప్పదై ఉన్నటువంటి అంశము. తత్వమసి అనగా జీవుడు తన జీవత్వం నుండి విడబడి ఈశ్వరత్వాన్ని పొందటం అనేటువంటిది మరి తత్వమసి మహావాక్యంలో వచ్చేటువంటి భావన. ఆ తర్వాత ఈశ్వర సంబంధమై ఉన్నటువంటి యొక్క మాయను కూడా దాటినప్పుడు అక్కడ కేవలం శుద్ధ బ్రహ్మం ఉంటుంది. పృచగాత్మ పరమాత్మలకు ఏకమై ఉన్నటువంటిది శుద్ధ బ్రహ్మము. అంటే ఆ శుద్ధ బ్రహ్మమే అమృతం అనేటువంటి మాటగా చెప్పుకొస్తున్నారు. కాబట్టి దానినే అహం బ్రహ్మాస్మి అనేటువంటి మాటగా చెప్పారు.
దాని తర్వాత ఏర్పడేటువంటి యొక్క అంశము సర్వం కలివిదం బ్రహ్మ అనేటువంటి అంశము. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి మనకి అంటే మనస్సుని శ్వాసతో పెట్టినప్పుడు మాత్రమే వస్తాయే తప్ప మనస్సును కేవలం ఇంద్రియాలతో సంబంధం పెట్టినంత కాలం మనకి ఇక్కడ ఈ 4 అంశాలు వచ్చే అవకాశం లేదు. సోహం అనేది కానీ, తత్వమసి అనేది, అహం బ్రహ్మాస్మి అనేది, సర్వం కలివిదం బ్రహ్మ అనేటువంటిది అది కేవలం నివృత్తి మార్గ సంబంధమై ఉన్నటువంటి యొక్క సోహం యొక్క పరిధిలోకి ప్రవేశించినప్పుడు మాత్రమే మనకు ఇవన్నీ కూడా ఏర్పడే విధానం ఉంటుంది. ఈ విషయాన్ని గురించే మరి స్వామివారు లక్ష్మణార్యులు చెప్పేటువంటి విధానముగా స్వామివారు చెప్పింది ఏంటంటే శ్వాస, కుండలిని, సంకల్ప శక్తి, మనస్సు, బుద్ధి, జీవుడు, ఈశ్వరుడు అనేటువంటి యొక్క అంశాలు దాటి శుద్ధ బ్రహ్మమును చేరుకోవటము. ఇది మే కర్మ దివ్యం అనేటువంటి అంశముగా ఉన్నటువంటిది. మే కర్మ దివ్యం, దివ్యమై ఉన్న కర్మ అని చెప్పి అంటూ ఉన్నారు. ఏమిటా దివ్యమై ఉన్న కర్మని చూసినట్లయితే మరి మన మనస్సుని హంస యొక్క ఆశ్రయంలో పెట్టి సోహం భావేన పూజయే తన ఉత్తరగతిలో చెప్పినట్లుగా సోహం భావేన పూజయే మరి అలాంటి యొక్క ఆ పూజలో నిమగ్నమై ఈశ్వరుని ఆరాధించేటువంటి యొక్క అంశము విశ్వములో మరి చూస్తే భారతదేశంలో ఇతర దేశాలలో కూడా మరి ఈ కర్మ ఆచరిస్తూ ఉన్నారు. దివ్యమై ఉన్న కర్మ ఆచరిస్తూ ఉన్నారు. హిమాలయాల్లో మహాత్ములు కూర్చొని నిరంతరముగా తపస్సు చేస్తూ ధ్యానం చేస్తూ ఉన్నటువంటి విధానం. మీకు ఈ తపస్సు యొక్క సంబంధ అంశమే మీకు రాబోయే శ్లోకంలో స్వామివారు కూడా చెప్పుకు రాబోతూ ఉన్నారు. దాని జ్ఞాన తపస అనే మాటగా కూడా వారు చెప్పుకొస్తారు రాబోయే శ్లోకంలో. ఈ ప్రకారంగా గమనించుకోవాల్సినటువంటి యొక్క అంశము మరి ఆ సర్వేశ్వరుడు మహాకారణమునందు ఉన్నటువంటి వాడై ఆ మహాకారణములో ఉన్నాడు. కానీ ఉన్నాడు అన్నటువంటి యొక్క విషయం లోకంలో ఎవరికీ కూడా తెలియదు. అది భ్రామయను సర్వభూతాని యంత్రారూఢాని మాయయా అని పరమాత్మ అన్నాడు. కాబట్టి మరి ఇక్కడ భ్రామయను సర్వభూతాని యంత్రారూఢాని మాయ అని స్వామియే చెప్పాడు. మహాకారణమునందు ఉండి ఆ శ్వాస నాడిస్తూ అందరినీ కూడా బతికింపజేస్తూ వ్యవహరింపజేస్తున్నాడు అని చెప్పి అనటం కారణంగా ఆ భాగాన్ని కాలస్వరూపుడుగా చెప్పుకొచ్చారు. ఎప్పుడైతే మరి ఇంద్రియముల యొక్క సంబంధం కలిగి నిరంతరంగా విషయాల్లోకి పోతున్నటువంటి యొక్క మనస్సుని ఈ ధ్యానం అనేటువంటి యొక్క ప్రక్రియ ద్వారా నివృత్తి మార్గం వైపుకు తీసుకొచ్చినట్లయితే ఇక వాళ్ళకి మరి ఈ భవసాగరములో ఏదాల్చిన పరిస్థితి ఉండదు. ఇలాంటి యొక్క దివ్యమై ఉన్న కర్మను, దివ్యమై ఉన్నటువంటి ఈ జన్మను సబు చూసేటువంటి వారు యోగులు హిమాలయాల్లో ఉంటారు, ఆశ్రమాలలో ఉంటారు. అలాగే అనేక గృహస్థులై ఉన్నటువంటి వారు కూడా నిరంతరముగా ధ్యానంలో ఉండి నిమగ్నమై అంతర్ముఖ మనస్సును చేసి ఆ సర్వేశ్వరుణ్ణి ఆరాధించే విధానముగా ఉన్నప్పుడు వాళ్ళ యందు ఈశ్వరత్వం ఆవిర్భావం కావటమే మే జన్మ, అది దివ్యమై ఉన్న జన్మ అన్నాడు. దాని ద్వారా సోహం తత్వమసి అహం బ్రహ్మాస్మి సర్వం కలివిదం బ్రహ్మ అనేటువంటి అంశాలని అధికరిస్తూ ప్రయాణం చేసి ఆ శుద్ధ బ్రహ్మమును చేరుకునే విధానముగా రావటమే మే కర్మ దివ్యం అనేటువంటి మాటగా గ్రహించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ శ్లోకం చాలా అద్భుతమై ఉన్నటువంటి యొక్క శ్లోకము. ఇది ఏంటంటే చాలామంది ఒక పారమార్థిక కోణములో వాస్తవికమై ఉన్నటువంటి యొక్క భావంలో ప్రయాణం చేసేటువంటిది లోకంలో చాలా తక్కువ. కేవలం ఒక సాకారమూర్తిగా ఒక అవతార విధానముగా లోకంలోకి దేహము ధరించి వచ్చినటువంటి యొక్క వారి యొక్క విషయంలో ఒక లీలా విధానాలుగా మహిమలుగా చెప్పుకునే స్థాయి వరకే ఉన్నామే కానీ భగవద్గీతలో స్వామివారు బోధించే విధానముగా చూసినట్లయితే సర్వేశ్వరుడు ప్రతి ఒక్క హృదయమునందు ఉన్నాడు. ఆ ఉన్నటువంటి ఈశ్వరుడు ప్రతి ప్రాణిని కూడా తన యొక్క చేతుల ద్వారా ఆడిస్తూ ఉన్నాడు, నడుపుతూ ఉన్నాడు అనేటువంటి మాట. దానివల్ల ఆయన ఎట్లా ఉన్నాడు అనే మాటకి మృత్యు కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధ అని. కాలోస్మి లోకక్షయ, లోకంలో ఉన్న జీవులందరినీ కూడా
నేను కాల స్వరూపుడనే క్షయ నశింపజేస్తున్నాను. ఈ ప్రకారంగా ఉన్నటువంటి యొక్క ఈశ్వరుని ద్వారా మన యొక్క ఆయువును తరిగింపజేసుకుని మరి ఆ యొక్క తనువును సాలించి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. అలాగా తనువును సాలించి వెళ్ళిపోవటానికి ముందే, ప్రారంధం అయిపోవటానికి ముందే మనం మన యొక్క స్వామి చెప్పిన విధానముగా దివ్యమై ఉన్నటువంటి కర్మను ఆచరిస్తే పరమాత్మ దివ్యమై ఉన్నటువంటి జన్మను కూడా మనలో సవి చూసే అవకాశం ఉంటుంది. ఈశ్వరత్వాన్ని దర్శించుకునే అవకాశం ఏర్పడుతుంది. అంటే ఈశ్వరత్వ మరి ఆవిర్భావ అనుగ్రహ కారణంగా వాళ్ళు మరి ఆ బ్రహ్మము అనేటువంటి స్వరూపాన్ని దర్శించుకునే అవకాశం అనేది వాళ్ళకి ఏర్పడుతుంది. కాబట్టి ఇది ఇక్కడ ఈ శ్లోకంలో చాలా స్పష్టముగా చెబుతున్నటువంటి అంశాలు. తత్వతః అన్నాడు. తత్వతః అంటే యథార్థముగా అని అర్థం. కాబట్టి యథార్థము అనేటువంటి మామూలుగా ఈ శరీరాలు రావటం, దేహాలు పోవటం అనేటువంటి అంశాలను చెప్పుకోవడం యథార్థం కాదు. ఎందుకంటే పరమాత్మ ముందే చెప్పాడు, బహూని జన్మాని వ్యతీతాని అనే మాటల్లో నీకున్న అనేక దేహాలు గడిచాయి, ఎన్నో దేహాలు పోయాయి అనేటువంటి మాట. కానీ ఇక్కడ స్వామివారు చెప్పే మాట ఏంటంటే మరి మే జన్మ దివ్యం అన్నారు. ఆ దివ్యమై ఉన్న జన్మను గుర్తించినట్లయితే అనట వాళ్ళు పునః జన్మ నయేతి, వాళ్ళు తిరిగి మరలా జన్మించే విధానము లేదు. త్యక్తవా దేహం వదిలిన తర్వాత వాళ్ళు జన్మించరు. మాం ఏతి, వాళ్ళు నన్నే పొందే విధానం అన్నప్పుడు గమనించుకోవాల్సిన అంశము ఇది. నివృత్తి మార్గమునకు సంబంధించినటువంటి యొక్క శ్లోకము ఇది. నివృత్తి మార్గమునకు సంబంధించినటువంటి యొక్క శ్లోక భావము మనం గ్రహించుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా ధ్యానము ద్వారా తన యొక్క మనస్సుని అంతర్ముఖము చేసి సర్వేశ్వరుని యందు లీనం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అంశాన్ని గురించే తర్వాత శ్లోకంలో 10వ శ్లోకంలో, ఇప్పుడు 9వ శ్లోకం మీద మనం మాట్లాడుకున్నాము. ఇక 10వ శ్లోకంలోకి వస్తే ఆ భావాన్ని ఇక్కడ మనకి సుస్పష్టముగా స్వామివారు చెప్పుకొస్తూ ఉన్నారు. వీతరాగ భయ క్రోధాః మన్మయా మాం ఉపాశ్రితాః బహవః జ్ఞాన తపసా పూతా మద్భావం ఆగతాః. చాలా గొప్పదై ఉన్న శ్లోకం ఇది. వీతరాగ భయ క్రోధాః మన్మయా మాం ఉపాశ్రితాః బహవః జ్ఞాన తపసా. బహవః అనేక మంది, బహు బహవః ఉకారాంతంలో వస్తుంది. ఇది బహువచనం. ఇది బహవః అనేక మంది జ్ఞాన తపస్సు ద్వారా పోతా పవిత్రులై మద్భావం ఆగతాః, మత్ నా యొక్క భావం ఉనికిని ఆగతాః పొందిరి. పై శ్లోకానికి ఈ శ్లోకం చక్కటి భావాన్ని ప్రస్ఫుటింపజేసేదిగా ఉన్నది. మనకు ఆ యొక్క పై శ్లోకం యొక్క రూపాన్ని చాలా సుస్పష్టముగా మనకి ఈ శ్లోకంలో స్వామివారి విషయాన్ని బోధిస్తూ ఉన్నారు. కాబట్టి పూత అన్నారు. ఇక్కడ పూత అంటే పవిత్రులు కావాల్సి ఉన్నది అని అర్థం. పూత అంటే పవిత్రము. పూతం పవిత్రం మేద్యంచ పునాతి దేహాదికమితి పూతం అని ఉత్పత్తి. కాబట్టి పూతం అంటే పవిత్రత అనేటువంటి యొక్క అంశము. అది ఎప్పుడు వస్తుందని చెప్పని బహవః జ్ఞాన తపస్సు అనేటువంటిది పరమాత్మ ఇక్కడ ఈ ధ్యానం యొక్క అంశానికే మరొక రూపముగా తపస్సు అనేటువంటి పదం వాడుతూ ఉన్నారు. అయితే తపస్సు అనే పదానికి జ్ఞానం అనేది విశేషణం. దానికి తపస్సుకి జ్ఞానం అనేది విశేషణం. ఎందుకంటే తపస్సు అని చెప్పి అనగానే మనకి పురాణ భాగాల్లోకి పోయినప్పుడు అక్కడ మనకు గోచరిస్తూ ఉంటాయి. అనేక మంది తపస్సు శీలించి వాళ్ళు గొప్ప గొప్ప వరాలు పొందినటువంటి విధానం. కాబట్టి వాళ్ళు చేసినటువంటి యొక్క తపస్సు కేవలం కామ్య సంబంధం, కోరికలతో చేరి ఉన్న తపస్సు. అది సాత్వికం కావచ్చు, రజస్సు కావచ్చు, తమస్సు కావచ్చు. ఈ మూడు కూడా కామ్యముతో చేసేటువంటి తపస్సు వల్ల సంబంధమై ఉన్నటువంటి కోరికలు సిద్ధించే అవకాశం ఏర్పడుతుంది. ఈ సిద్ధించే అంశాన్ని గురించి మీకు ఈ అధ్యాయంలోనే రాబోయే శ్లోకాలలో కూడా స్వామి ప్రస్తావన చేయబోతాడు. అక్కడ విషయం మనం ప్రస్తావించుకోవచ్చు. అది
కాబట్టి ప్రకారముగా మరి చూసినట్లయితే అనేక కోరికలు సిద్ధింపజేసుకోవటానికి ఈ తపస్సు అనేది ఒక ఆయుధముగా అప్పటి కాలంలో వాడుకున్నారు. చాలామంది ఈ తపస్సు అనేటువంటి దాన్ని చక్కగా చేసి వాళ్ళ కోరికలను సిద్ధింపజేసుకున్న విధానంగా మనకు భాగవతంలో గోచరిస్తాయి. అవి సాత్విక సంబంధమై ఉన్న తపస్సు కావచ్చు, రజోగుణ సంబంధమై ఉన్న తపస్సు కావచ్చు, తమోగుణ సంబంధమై ఉన్న తపస్సు కావచ్చు. ఈ రాక్షసులు చేసిన విధానం ఉన్నది, మానవులు చేసిన విధానం ఉన్నది, దానవులు అనగా దేవతలు కూడా చేసిన విధానం ఉన్నది. దేవ దానవ మానవ అందరూ కూడా ఈ తపస్సు అనేటువంటి దాని ద్వారానే తమకు ఏవైతే కావలసినటువంటి యొక్క అంశాలు ఉన్నాయో వాళ్ళ కాలంలో తపస్సు ద్వారా సిద్ధింపజేసుకున్నటువంటి విధానం. అందువల్ల పరమాత్మ ఎక్కడ అలాంటి వాటిల్లోకి పోతారేమో అనేటువంటి ఉద్దేశంతో విశేషణమును చేర్చి బహవహ జ్ఞాన తపస అన్నాడు. జ్ఞాన తపస్సు అంటే మరి అది కేవలం నిష్కామ్యము, ఏ కోరిక లేనటువంటి యొక్క విధానము, కేవలం మనస్సుని పరబ్రహ్మము యొక్క ఆశ్రయంలో పెట్టి ఉంచటము. అది కనుక శుద్ధ బ్రహ్మమై ఉన్నటువంటి యొక్క చేతనాత్మికమై ఆనందాత్మికమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మము యొక్క అంశముగా సాకారమూర్తిగా సంచరించేటువంటి యొక్క మహాకారణాత్మిక శ్వాస, మరి ఆ శ్వాస యొక్క ఆశ్రయంలో ఉండి చేసేటువంటి దానిని తపస్సు అని చెప్పనంటూ కూడా జ్ఞాన తపస అనే పదం వాడారు. ఇది జ్ఞాన సంబంధమై ఉన్న తపస్సు, అజ్ఞాన సంబంధమై ఉన్న తపస్సు కాదు, కోరికల యొక్క సంబంధమై ఉన్నటువంటి తపస్సు కాదు, కేవలం జ్ఞాన తపస అని అన్నారు. ఇలాంటి తపస్సుని ఎంతోమంది మహాత్ముల పూర్వకాలంలో ఆచరించి దాని ద్వారా బ్రహ్మము యొక్క స్వరూప ఉనికిని వారు పొందగలిగారు. ఇదంతా గమనించుకోవాల్సిన అంశాలు. పరమాత్మ చాలా స్పష్టముగా విషయాలను మనకి బోధిస్తూ ఉన్నారు. దీనివల్ల ఏమవుతాయి? జ్ఞాన తపస్స దీనివల్ల ఏమవుతుంది? పూత అన్నారు. పూత అంటే పవిత్రం. అనేక జన్మలుగా చేరి ఉన్నటువంటి యొక్క సంస్కారములు సూక్ష్మదేహములో చేరి ఉన్న కారణంగా వాటిని మనం సమూలముగా ప్రక్షాళన చేసుకోవాల్సి ఉన్నది. దానికి ఇక్కడ పూత అనే పదం వాడారు. ఏమి పూతాన అని మీకు భాగవతంలో ఒక ఘట్టం వస్తుంది. ఇది ఇతిహాస సంబంధమైనటువంటి కథాంశం. పూతన అనేటువంటిది ఒక రాక్షసిగా పోలిశారు. పూతన అనేటువంటి ఆమెను భాగవతంలో ఒక రాక్షసిగా పోల్చిన విధానము అది మరి భగవంతుని సంహరించడానికి ఆమె గారు రావటము, ఆమె ఏదో పాలు ఇవ్వకపోవటం, ఆయన తాగటము, ఆమె గారు అసూలు బాగా చనిపోవటం, ఇది దశమ స్కందంలో పరమాత్మ యొక్క లీలా విధానముగా వచ్చేటువంటి అంశము. అక్కడ కూడా పూతన అనే పదం వాడారు. పూత అంటే ఏం చెప్పుకున్నాం? పవిత్రత అని చెప్పుకున్నాం. కాబట్టి పవిత్రత అనేది మహాకారణమునందు మాత్రమే ఉంటుంది. ఆ మహాకారణాత్మక ఈశ్వరుని యందు మాత్రమే అది ఉంటుంది. ఆ పూత పవిత్రత అనేటువంటిది. కాబట్టి జీవుని యందు నానా కర్మలు, నానా కర్మ వాసనలు, పాప సంబంధమైన దోషాలు చాలా చేరి ఉన్నాయి. కాబట్టి అక్కడ జీవుడి విషయంలో పూత అనే పదం వాడే అవకాశం కాదు. అయితే తాను ప్రయత్నం ద్వారా ఈశ్వరుని యొక్క సాన్నిధ్యంలో కూర్చుని మహాకారణము యొక్క ఆశ్రయంలో ఉండి, హంస యొక్క ఆశ్రయంలో ఉండి మరి తనలో చేరుకుపోయి ఉన్నటువంటి ఆ దోషాలని ఈశ్వరానుగ్రహముతో తొలగింపజేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ తొలగించుకున్నప్పుడే పూత అని అర్థం వస్తుంది. కాబట్టి ప్రకారముగా మరి పూత జ్ఞాన తపస్సు ద్వారానే ఇది పూత పవిత్రత. జ్ఞాన తపస్సు అంటే చాలా పదాలు స్వామివారు మంచిగా చెప్పుకొస్తూ ఉన్నారు. అజ్ఞాన తపస్సులో చేరి ఉన్నటువంటివి అది రజస్సు తమస్సు చేరి ఉన్న భాగం అయితే అజ్ఞాన తపస్సుగా వస్తుంది. దానివల్ల కొన్ని కోరికలు పొంది వ్యవహరించినట్లుగా మనకి భాగవతాదులలో హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, రావణాసురుడు, ఇట్లా కుంభకర్ణుడు, కరదోషనాథులు, ఇంకా అనేక మంది వీళ్ళందరూ కూడా తపస్సు చేసిన విధానమే గోచరిస్తుంది.
కానీ వాళ్ళు చేసింది ఏంటంటే జ్ఞాన తపస్సు కాదు, కేవలం అజ్ఞాన తపస్సు. అజ్ఞాన తపస్సు ద్వారా వాళ్ళు పొందింది కేవలం తాత్కాలికమై ఉన్నటువంటి యొక్క భద్రత మాత్రమే తప్ప శాశ్వతమై ఉన్నటువంటి యొక్క మోక్ష పదవిని వాళ్ళు పొందలేకపోయారు. ఇది గమనించుకునే అంశము. కాబట్టి పోత అనేది జ్ఞాన తపస్స. జ్ఞాన తపస్సు ద్వారానే పోత, అనగా మనస్సు అంతర్ముఖము చేసినప్పుడు మనలో ఏర్పడేటువంటి దానినే ఆత్మ అగ్ని అన్నారు, బ్రహ్మాగ్ని అన్నారు, ఆత్మ సంయమ యోగాగ్ని అన్నారు, బ్రహ్మాగ్ని అన్నారు, జ్ఞానాగ్ని అన్నారు. ఇట్లా పరమాత్మ అనేక రకాల పేర్లు మారుస్తూ ఒకే అంశాన్ని గురించి బోధిస్తున్నటువంటి యొక్క విధానం. కాబట్టి ఆ ప్రకారముగా మరి ఆ జ్ఞాన తపస్సు ద్వారానే నీకు ఆ బ్రహ్మ జ్ఞానాగ్ని అనేది ఏర్పడుతుంది. కాబట్టి అంటే ఆ బ్రహ్మ జ్ఞానాగ్ని ద్వారానే సమూలముగా తుడిసిపెట్టి మనలో ఉన్న కర్మలు మొత్తం కూడా తీసివేసుకోవాల్సి ఉంటుంది అనేటువంటి యొక్క కోణములోనే మనకి ఇక్కడ పరమాత్మ మంచిగా విషయాలు బోధిస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే వీతరాగ భయక్రోధాహ, వీటిని ముఖ్యముగా వీడి ఉండాలి. సాధకులై ఉన్నటువంటి వారు వీటికి లోను కాకూడదు. వీత అంటే వీడి ఉండుట, అనగా అవి లేకుండా ఉండుటనే అర్థం. వీత అంటే వీడి వాటి యొక్క సంబంధం లేకుండగా ఏమిటయ్యి రాగ భయ క్రోధాహ అని 3 చెప్పుకొచ్చారు. ఈ రాగభావన, ఈ రాగం అనేది చాలా వరకు మనలను పూర్తిగా వశం చేసుకుంటుంది, అనేక పదార్థాలకు అంటగడుతుంది, అనేక వ్యక్తులతో పూర్తిగా మమేకం చేసేస్తుంది. ఇక ఆ రాగపాశం బాగా అల్లుకుపోయి చివరికి ఏంటంటే ఇక వాళ్ళు లేక నేను ఉండలేను అనే స్థాయికి వచ్చేసే పరిస్థితి వస్తుంది. అది అందువల్ల రాగ అనేటువంటిది ప్రధానముగా సాధకులకు ఒక విఘాతం కలగజేసేటువంటి అంశము. ఈ రాగభావం ఉన్నప్పుడు ధ్యానం అనేది పూర్ణంగా చేసే అవకాశాలు ఉండవు. ఎందుకంటే ఈ రాగం అనేది వ్యక్తుల మీద, అనేకమైనటువంటి పదార్థాల మీద, వాటి మీద వ్యాపకమైపోతుంది. కాబట్టి ఆ రాగాన్ని పెంపొందింపజేసుకోవడం కారణముగా ఇది జ్ఞాన తపస అనే అంశానికి విరుద్ధముగా ఉండేటువంటిది అవుతుంది. అది కాబట్టి వీత రాగ అన్నారు. భయ క్రోధాహ రెండవది భయము అనే అంశం చెప్పుకొచ్చారు. కాబట్టి భయము అనేది కూడా అనాత్మ యొక్క సంబంధంతో ఏర్పడేటువంటి యొక్క విధానమే భయం అనేది. ఆత్మ అనుబంధము కలిగి ఉన్నటువంటి వాడు నిర్భయంగా ఉండే విధానం ఏర్పడుతుంది. అదే స్వామివారు కూడా ఆ విషయం గురించి మాట్లాడుతూ అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి అని చెప్పని అన్నారు. ఆ భయం అనగా భయం లేకుండా ఉండుట అనేటువంటిది ఏంటంటే సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి. కాబట్టి జ్ఞానయోగమునందు చక్కగా నిలిచి ఉన్నటువంటి విధానముగా మనకి చెప్తున్నటువంటి మాట అది. కాబట్టి ప్రకారముగా మరి ఈ జ్ఞాన తపస్సు అనేటువంటి దాంట్లో చేరి ఉన్నటువంటి భాగాల స్వామివారు బోధించుకుంటూ వస్తూ మరి వీత రాగ భయ ఆ భయం అనేది ఒక అజ్ఞాన సంబంధముగా ఏర్పడినటువంటి యొక్క అంశము. ఎందుకంటే నేను దేహము అనేది పుట్టుకతో ప్రతి ఒక్క వ్యక్తికి వచ్చింది. కాబట్టి ఆ దేహ సంబంధమై ఉన్న అభిమానం ఉన్నప్పుడు మరి అనుక్షణం భయం అనేది కూడా అక్కడ కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే అనిత్యమై ఉన్నటువంటి యొక్క వస్తువును పట్టుకుని ఉన్నాం కాబట్టి అది ఎప్పుడైతే రాలిపోయే విధానముగా అది మనసులో పడ్డప్పుడు అనుక్షణం మనిషి బాధపడుతూ భయపడుతూ ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రకారముగా భయము అనేటువంటిది అనాత్మ సంబంధమై ఉన్నటువంటి లక్షణం. ఆ భయం అనేది ఆత్మ యొక్క సంబంధమైన లక్షణం. కాబట్టి ఆ భయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి అని మన దైవ లక్షణాలలో బోధిస్తారు. దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం అహింసా సత్యం అక్రోధ త్యాగ శాంతి అపైషణం
ఈ ప్రకారంగా దైవీ గుణాలు చాలా చక్కగా స్వామివారు చెప్పుకొస్తారు. దాంట్లో మొదటిగా చెప్పింది అభయం సత్వ సంశుద్ధి అన్నారు. ఎందుకంటే బ్రహ్మమే తానై ఉన్నటువంటి వాడు ఇంకా దేనికి భయపడాల్సి ఉంటుంది? కనుక దేహం యొక్క భావముతో ఉండడం కారణముగా ప్రతి ఒక్కరూ కూడా భయపడే పరిస్థితి ఏర్పడుతుంది. అది అందువల్ల దేహం అనిత్యం, అది ఏదో పూట అది రాలిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అనిత్యమై ఉన్నటువంటి యొక్క వస్తువును పట్టుకున్నప్పుడు దానివల్ల భయకంపాదులు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి మహాత్ములై ఉన్న బ్రహ్మవేత్తలు ఇలాంటి భయాలకు గురి కాకుండా చక్కగా వాళ్ళు బ్రహ్మ జ్ఞానముతోనే వాళ్ళ జీవితాన్ని కొనసాగించుకుంటూ పోతున్న పరిస్థితి. కాబట్టి ముఖ్యంగా ఇక్కడ జ్ఞాన తపస్సుగా ఉన్నటువంటి దాన్ని పొందాలని చెప్పి అన్నట్లయితే ముందుగా మీకు ఉండాల్సినటువంటి యొక్క మరి ఒక చక్కటి అవగాహన అనే అంశం మీద మరి వీత రాగ భయ అన్నాడు. భయం అనేటువంటి యొక్క అంశం లేకుండా పోతుంది. క్రోధాహ అన్నాడు. వీత రాగ భయ క్రోధాహ. ఈ క్రోధం అనేది కూడా చాలా మనల్ని ఆవేశపరులుగా చేస్తుంది. అనర్థ కార్యాలని ఆచరింపజేసి ప్రమాదాల్లో పడవేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ మూడు ఉన్నటువంటి వారు ఈ జ్ఞాన తపస్సుని శీలించలేరు అన్నాడు. ఎందుకంటే రాగభావాలలో మునిగిపోయాడు. నాకు అవకాశం లేదండి, నేను చేసే అవకాశాలు లేవు, నాకు చాలా పనుల్లో ఉన్నా, ఇవన్నీ కూడా చుట్టుముట్టాయి, నాకు ఈ పనులను అయిపోయిన తర్వాత అప్పుడు నేను ఏదన్నా చేసే అవకాశం ఉంటుంది అనేటువంటి విధానముగా మరి ఈ రాగం యొక్క అంశంలో చిక్కుకుని ఉన్నటువంటి వారు మరి ఎలాంటి యొక్క జ్ఞాన సంబంధమైన తపస్సుని శీలించే అవకాశం వాళ్ళకి ఉండదు. అందుకల్లా ఈ రాగము అనేటువంటి పదాన్ని స్వామివారు ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నారు. రాగ భయపడుతూ ఉన్న పరిస్థితి కూడా అనాత్మ సంబంధమై ఉన్న భావనయే. క్రోధాహ అన్న కూడా మరొకటి చెప్పుకొచ్చారు. ఈ క్రోధము అనేది కూడా చాలా అనర్థకాలకు గురి చేసే అవకాశం ఏర్పడుతుంది. మనకున్న శాంతి గుణాన్ని పాడు చేస్తుంది, మనకున్న ఆనందాన్ని కూడా లేకుండా చేస్తుంది. ఇవన్నీ కూడా మరి క్రోధం వల్ల కలిగేటువంటి అనర్థములు. లోకంలో చాలా ఈ క్రోధం అనే గుణానికి లోనై కర్మలు ఆచరిస్తూ ఉంటారు. దానివల్ల ఎన్నో ప్రమాదాలు పడుతున్న పరిస్థితి, ఎంతో మరి సమస్యలను తెచ్చుకునే పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి స్వామివారు ఇక్కడ వీత అవి లేకుండా ముందు చేసుకోమన్నారు. ఇప్పుడు మా జ్ఞాన తపస్స పూత, నువ్వు జ్ఞాన తపస్సు ద్వారా పవిత్రుడు కావాల్సి ఉంటుందనే విషయంగా చూసినట్లయితే నువ్వు వీటిలను మరి వీత పోగొట్టుకోవాల్సి ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరూ కూడా సాధకులే ఉన్నవారి శ్లోకాన్ని చూసుకోవాలి. ఎందుకంటే స్వామివారు కూడా ప్రతిష్టాత్మకముగా విషయాలని, జ్ఞాన సంబంధమైన అంశాలని ఆయన గారు బోధిస్తున్నారు. కాబట్టి అలాంటి యొక్క వాట్లను మనం కూడా జాగ్రత్తగా ఒక్కొక్క అంశాన్ని మనసుకు అర్తుకున్నట్లుగా అధ్యయనం చేసినట్లయితే మన యొక్క ప్రయత్నం ముఖ్యంగా సాధన మీదకి వచ్చేస్తుంది. ఇది గమనించుకోవాల్సిన అంశము. జ్ఞాన తపస పోత మద్భావం ఆగత. జ్ఞాన తపస పోత, జ్ఞాన తపస్సు ద్వారా పవిత్రం చేసుకోవటము. మద్భావం ఆగతాహ, నా ఉనికినే వాళ్ళు, నా యొక్క భావాన్ని వాళ్ళు పొందుతున్నటువంటిది చాలా చక్కగా ఉన్నటువంటి పొందిగల శ్లోకాలు రెండు కూడా గమనించుకోండి. మే కర్మ దివ్యం మే జన్మ దివ్యం యహ వేత్తి తత్వత. ఈ చాలా ప్రాణమై ఉన్న ఈ శ్లోకానికి ప్రాణం ఏమిటంటే తత్వత అనేది ప్రాణం. తత్వత అంటే యథార్థముగా అనేటువంటి చూసినప్పుడు మనం మూలానికి వచ్చేయాలి. ఇంతకుముందు యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మ సదాత్మానం సృజామ్యహం అనే శ్లోకాలలో అక్కడ ఒక సాకార అంశం మనకు గోచరించే విధానం ఉంటుంది. కానీ ఇక్కడ కేవలం మూలతత్వం వైపుకి ఈ శ్లోకం ప్రయాణం చేసింది. తత్వత యథార్థముగా అని అర్థం. ఆ యథార్థం అనే విషయం మీద మే జన్మ దివ్యం మే కర్మ దివ్యం అన్నప్పుడు ఇంతకాలముగా ప్రవృత్తి మార్గములో ఇంద్రియాల యొక్క ఆశ్రయంలో ఉండి విషయాలను ఆస్వాదించే వాళ్ళముగా ఉన్న మనము మరి గురు మహాత్ముల అనుగ్రహముతో ఆ శ్వాసపై మనసును పెట్టే విధానం అనేది ఏర్పడ్డప్పుడు అక్కడ ఇక సర్వేశ్వరుడు నీ యందు ఆవిర్భావమవుతాడు.
నీ శరీరమునందే సర్వేశ్వరుడు ఆవిర్భావమవుతాడు. ఆ కావటాన్ని మే జన్మ దివ్యము అన్నారు. ఆ తర్వాత కలిగేటువంటి ఈ యొక్క ఈశ్వరానుగ్రహముతో వచ్చే విధానం నీకు చెప్పాడు. ముందు ఈ శ్లోకంలో వస్తాయి. దదామి బుద్ధి యోగం అనే మాట వాడతాడు కదా. అలాంటి ఆ విధానముగా మనకి అలాంటి బుద్ధి యోగాన్ని, జ్ఞాన యోగాన్ని అన్నీ కూడా ఆయన ప్రసాదించే విధానముగా వస్తాయి. కాబట్టి అది భగవంతుడు ఇచ్చేటువంటి దివ్య కర్మ. అది భగవంతుడు ఇవ్వాల్సిందే. మనకు మనంగా తెచ్చుకునే అవకాశాలు లేవు. ఏదైనా కరచరణాదులతో లోకములో ఉన్నటువంటి యొక్క పనులు చేసుకొని తెచ్చుకోవచ్చు. కానీ ఇక్కడ తత్వతః యథార్థముగా ఉన్నటువంటి విధానములో మనస్సుని హంస యొక్క ఆశ్రయంలో పెట్టి ఈ ధ్యానముగా ప్రయాణం చేసే విధానములు ఏర్పడేటువంటి చక్కటి మార్పు విధానమే మరి జ్ఞాన తపస అని స్వామి చెప్పుకొచ్చారు. ఈ జ్ఞాన తపస్సుని శీలించి మద్భావం ఆగత, నా ఉనికిని నువ్వు పొందాలని చెప్పనే విధానంగా నీకు ఉన్నట్లయితే నువ్వు నీలో వీతరాగ భయక్రోధ ఈ గుణాల నుండి నువ్వు ముందు బయటపడగలిగితే నువ్వు పవిత్రుడవై మద్భావం నా ఉనికిని పొందే అవకాశం ఏర్పడుతుంది. ఈ 2 శ్లోకాలు మీరు బాగా కాస్త అధ్యయనం చేయండి. మంచి అర్థాలు పరమాత్మ దీంట్లో మనకి బోధిస్తున్నది గమనించుకోవచ్చు. 2 కూడా బాగా ఉన్నాయి. ఈ 2 యొక్క శ్లోకాల మౌలికమై ఉన్నటువంటి భావాన్ని మీకు రాబోయే 11వ శ్లోకంలో యథార్థ స్వరూపం తీసుకురాబోతారు. ఈ అంశాలను మళ్ళా మనం కొంచెం రేపు వాటి యొక్క సారస్వతం ఏమిటో అధ్యయనం చేద్దాము. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు.